మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇవాళ రేపు ర్యాపిడ్ గా వింటున్నటువంటి మాట ఏమిటంటే డి తక్కువగా ఉంది, మీకు B12 తక్కువగా ఉంది అనేది వింటూ ఉన్నాం డాక్టర్ గారు. ఎందువలన ఇవి జరుగుతూ ఉంటాయి? వీటికి ఏంటి మరి మార్గం ఏమిటి? ఇంకో మార్గం. సో జనరల్గా మీరు డైటరీ ఫుడ్స్ చూసుకుంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే దోశ తిన్నాయినా ఇడ్లీ తిన్నాయినా అంటే తినేవాళ్ళు లేరు. అవును. మాకు కార్న్ఫ్లేక్స్ కావాలి, మ్యాగీ కావాలి, పాస్తా కావాలి. సో ఇవి ఎక్కువైపోయింది. సో మీకు న్యాచురల్గా వచ్చే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఫుడ్లో వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీని తీసుకుందామండి. ఇడ్లీలో కాంపోజిషన్ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫర్ అ గ్రోయింగ్ కిడ్. మిల్క్ అండ్ ఎగ్, ఇట్స్ అగైన్ వెరీ గుడ్ ప్రోటీన్ వైజ్. సో ఈ పాస్తాలు, మ్యాగీలు, వీటిలో అసలు ఏమున్నాయో కూడా తెలీదు. మైదా, మేజర్గా మైదా. డెఫినెట్గా ట్రాన్స్ ఫ్యాట్స్ అయితే ఉన్నాయి, డెఫినెట్గా సింథటిక్ స్టోరేజ్ కెమికల్స్ అయితే ఉన్నాయి, టేస్ట్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ చేసేదానికి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏ విధంగా ఉపయోగకరం? దెర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. ఒక ఆకలి పెంచే విధంగా, అపిటైజింగ్గా పనిచేస్తూ ప్లెజర్ తీసే విధంగా చేస్తుంది, కానీ అదర్వైజ్ ఈ తినే ఫుడ్ ఆఫ్ నో యూస్. సో అలా మనం చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరూ మాడిఫైడ్ ఫుడ్ తినడం మొదలుపెట్టారు. ఈ మాడిఫైడ్ ఫుడ్లో ఏం జరుగుతుంది? ఎక్కడైతే మనకి న్యూట్రియంట్స్ రావాలో ఆ న్యూట్రియంట్స్ రావట్లేదు. వాస్తవానికి అలా కాకుండా ఎయిర్, వాటర్, ల్యాండ్ అన్ని పొల్యూషన్లోనే ఉన్నాయి. సో అన్ని పొల్యూషన్లో ఉన్నప్పుడు మీకు న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఈ కారణంగా డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా అందరూ నోటి మాట ఏంటంటే గ్యాస్ ట్రబుల్. సో ఈ గ్యాస్ ట్రబుల్లో ఎప్పుడైతే గ్యాస్ ట్రబుల్ వస్తుందో చాలా మటుకు కామన్ మ్యాన్ చేసేది ఏంటంటే ఓవర్ ద కౌంటర్ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసేసుకోవడం ఫస్ట్. అది ఏమిటనేది తర్వాత సంగతి. దీంట్లో మలబద్ధకం కారణంగా వచ్చే సమస్యలు, గ్యాస్ట్రిక్ వస్తుంది. మలబద్ధకం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్, పాన్, వీటి వల్ల వచ్చేది. ఈ ఫిజీ డ్రింక్స్ ఆర్ ఎనర్జీ డ్రింక్స్ ద్వారా, హైలీ క్యాఫినేటెడ్ డ్రింక్స్ ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత తినే ఈ ప్రాసెస్డ్ ఫుడ్, వీటిలన్నిటి ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. మరి దీనికి నివారణ చర్య టాబ్లెటా, వాటిని మానేయడమే? సో అది మానకుండా ఈ టాబ్లెట్ వేస్తుంది. ఇది అందరు చాలా మటుకు చేసే పని. సో అండర్లయింగ్ ప్రాబ్లం ఏంటి? ఎందుకు దీని గురించి అనాలిసిస్ ఇస్తున్నానంటే, ఇది బాడీలో ఉన్న, స్టమక్లో ఉన్న యాసిడ్ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే న్యాచురల్గా వచ్చే ప్రక్రియని మనం ఆపుతున్నామో అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆగిపోతున్నాయి. సో న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ అనేది డైజెషన్ సరిగ్గా కాక, అబ్జార్ప్షన్ సరిగ్గా కాక శరీరంలో లోపాలకు గురవుతుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ డెఫిషియన్సీ క్లియర్ కట్గా కనబడుతుంది. దిస్ ఈజ్ వన్ సెక్ట్. సెకండ్ సెక్ట్ ఏంటి? మనం తినే ఆహార పద్ధతుల్లో పోషకాహారాలు లేవు, న్యాచురల్గా వచ్చే సోర్సెస్ తగ్గిపోతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి చాలా ఫ్రీక్వెంట్గా డెఫిషియన్సీ నా ప్రాక్టీస్లో చూస్తుంటాను. మరి దీనికి ఏంటి మూల కారణం అని చూస్తే, సూర్యరశ్మి మంచి సోర్స్, మిల్క్ మంచి సోర్స్, పుట్టగొడుగులు మంచి సోర్స్. ఇవన్నీ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి. మిల్క్లో స్వచ్ఛత ఎంత మటుకు ఉందండి? లేదు. పుట్టగొడుగులు కల్టివేషనే మారిపోయింది. పుట్టగొడుగులు ఇది వరకు అడవుల్లోనో చెట్ల కిందనో ఎక్కడో వచ్చేవి. ఇప్పుడు అంతా ఇన్సైడ్ గ్రీన్ హౌస్ ఎన్వైరన్మెంట్ లో చేస్తారు. సో దానివల్ల దానికే లేదు విటమిన్ డి, అది మనకి ఏమిస్తుంది? ఎగ్జాక్ట్లీ. సో న్యాచురల్ గా వచ్చే సోర్సెస్ పోతున్నాయి కాబట్టి మనకి అది ప్రాపర్గా బాడీలోకి ఎంటర్ అవ్వలేకపోతుంది. తర్వాత ఈ మధ్య వచ్చిన ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఓజోన్ లేయర్ దెబ్బతింటుంది. దాని కారణంగా సూర్యకిరణాల్లో ఉండాల్సిన అల్ట్రా బి వైలెట్ రేసు మన శరీరానికి తాకట్లేదు. ఆ కారణంగా విటమిన్ డి లోపం వస్తుంది. సో ఇలా వివిధ రకాలుగా న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ మన బాడీలోకి రీచ్ కావట్లేదు. రీచ్ కానప్పుడు డెఫినెట్లీ డెఫిషియన్సీస్ అనేవి కనబడుతున్నాయి. సో ఇవి కనపడతాయి. అసలు అలా డెఫిషియన్సీ వస్తే ఎటువంటి సమస్యలకి దారితీస్తుంది? సో ఇది వరకు ఎలా ఉండేదంటే, ఈ విటమిన్ డి గురించి మాట్లాడినప్పుడు బోన్స్ అండ్ మజిల్ అది ఒకటే అండి పనిచేసేది అనుకునేవారు. కానీ కోవిడ్లో జరిగిన
రీసెర్చ్ పరంగా తెలిసింది ఏంటంటే విటమిన్ డి వాస్తవానికి ప్రతి కణానికి సంబంధించి ఇంపార్టెన్స్ వహిస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచే విధంగా పనిచేస్తుంది. ఈ హార్మోనల్ రెగ్యులేషన్స్కి పనిచేస్తుంది, షుగర్ను అదుపులో ఉంచడానికి పనిచేస్తుంది, కొన్ని ఇన్స్టెన్స్లో యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. సో ఆల్ మెటబాలిక్ డిసీజెస్ ఏవైతే మాట్లాడుతున్నామో వీటిలన్నిటిలో కూడా విటమిన్ డికి పివిటల్ రోల్ ఉంది అని గమనించారు. అలాగే B12, ఈ B12 విటమిన్ ఏంటంటే ఎక్కువ శాతం ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుకుంటే డయాబెటీస్ పేషెంట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి న్యూట్రిటివ్ వాల్యూస్ లేని ఫుడ్ ప్రోడక్ట్సే కాకుండా డయాబెటీస్ మూలాన కూడా విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. సిమాల్టేనియస్లీ థైరాయిడ్ డిసీజ్ కూడా ఎక్కువగా ఉన్నాయి. థైరాయిడ్ డిసీజ్లో కూడా B12 డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది. దీనికి మాల్ అబ్జార్ప్షన్ కారణం, మనం వాడే మందుల కారణం, డయాబెటీస్ యాజ్ సచ్ ఎఫెక్టింగ్ కారణం. వివిధ రకాలుగా B12 లోపాలకు గురవుతున్నాం మన శరీరంలో. సో ఇవన్నీ కూడా క్రియేటింగ్ ఇంపాక్ట్. వై ఇంపాక్ట్ అంటే ఇవన్నీ చాలా క్రూషియల్ రోల్స్ ప్లే చేస్తున్నాయి. అందుకోసం బాడీలీ నీడ్స్ కోసం వీటిని సఫిషియంట్ డోసెస్లో పెట్టుకోకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. స్కిన్ మీద కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా B12 డెఫిషియన్సీ? వైటమిన్ డి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. వైటమిన్ డి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ సోరియాసిస్ అంటారు, స్కిన్ కండిషన్. దాంట్లో వైటమిన్ డి ఇస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ సోరియాసిస్ మెయింటెనెన్స్ చేయడం. సో అలా చాలా రకాలుగా ఈ విటమిన్స్ మన బాడీలీ నీడ్స్కి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫుడ్ అంతా కలుషితమైందని అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఫుడ్లో నుంచి మనం కరెక్ట్గా ఆ ఫుడ్ మనం సరిగ్గా తీసుకోలేకపోతున్నాం, అబ్జార్ప్షన్ లేదు. సో దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవటం అనేది చేస్తూ ఉన్నాం. మరి ఇట్లా సప్లిమెంట్స్ తీసుకోవటం యాజ్ అ డాక్టర్ మీరు ఎలా చూస్తారు? సో అగైన్ లోపానికి గురైతే డెఫిషియన్సీ అంటాం, అధికానికి గురైతే టాక్సిటీ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఒక మెజర్డ్ అప్రోచ్ అనేది కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఎక్కడి నుంచి మనకి లోపం వస్తుంది? ఇప్పుడు నేను అన్నాను ఓవర్ ద కౌంటర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ టాబ్లెట్ వాడుతున్నారు, దాన్ని మానేస్తే మీకు లోపాలు తగ్గుతాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు, దాన్ని మానేసినా మీకు లోపాలు తగ్గుతాయి. అలాగే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయా అంటే లైక్ డయేరియా, లూజ్ మోషన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు మీరు వాడుతున్న మెడిసిన్ కారణంగా ఏదైనా అబ్జార్ప్షన్ లోపాలు ఉన్నాయా? వ్యసనాలు, ఆల్కహాల్ వల్ల చాలా మటుకు మాల్ అబ్జార్ప్షన్స్ వస్తాయి, లివర్ మీద టాక్సిటీ చూపిస్తుంది, అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీకున్న ఎగ్జిస్టింగ్ సమస్యలు, హెల్త్ కండిషన్స్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్, లివర్ డిజీజ్, కిడ్నీ డిజీజ్ కారణంగా మనకు లోపాలు గురవుతున్నామా? ఇలాంటివి అన్నీ అనలిటికల్గా చూసుకొని మీ బాడీలో ఏ లెవెల్కి ఉంది, ఏ లెవెల్కి కరెక్షన్ కావాలి, ఎంత దూరం కావాలి, ఇవన్నీ ఎవరిస్తారు మనకి? ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటే ఇస్తారు. అనాలిసిస్, అడ్వైస్ అండ్ ఫాలో అప్ ఇవి చేస్తే దీన్ని కరెక్ట్గా మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. స్వతహాగా తీసుకొని నాకు ఇది ఉందిలే అని చెప్పి తీసుకుంటే టాక్సిటీకి గురవుతారు, లేకపోతే ఇన్అడిక్వేట్ కరెక్షన్ అవుద్ది. ఇన్అడిక్వేట్ కరెక్షన్ వల్ల లోపాలకే మళ్ళీ గురవుతారు. సో ఇలాంటివన్నీ సెట్ చేసుకోవడానికి ఆల్వేస్ టేక్ అన్ ఎక్స్పర్ట్ అడ్వైస్. దాన్ని బట్టి కరెక్టివ్ మెజర్స్ తీసుకొని డ్యూరేషన్ మెయింటైన్ చేస్తూ అవసరమైన చోట రిపీటెడ్ చెక్స్ చేసుకుంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది. డెఫినెట్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇవి ఆరోగ్యానికి మంచిది కదా అని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అలా టపటప వేసేసుకుంటే డెఫినెట్ గా మీరు అన్నట్టుగా టాక్సిసిటీ అంటే అది ఇబ్బందికి గురి చేస్తుంది అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం. రైట్ డాక్టర్ గారు, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.